డబ్బున్న మహామహులేమో పెంచిన బాడీని ఎలా తగ్గించుకోవాలని చెప్పి జిమ్కి వెళ్తుంటారు, కానీ తిన్నదరాక మనలాంటి వాళ్ళేమో జిమ్ వెళ్ళడానికి డబ్బులు సరిపోక పక్కనే ఉన్న పార్కులకు వచ్చి జిమ్ చేస్తుంటారులేండి. హలో గాయస్, నేను మీ సడన్ వాగా రాజు, అందరూ మంచిగా ఉన్నాను అనుకుంటున్నాను. అయినా ప్రపంచంలో 7 వింతలు ఉంటే మన బెంగళూరు 8వ వింత ఉందేమో అనిపిస్తుందిలేండి. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే బెంగళూరులో ఉన్న క్లైమేట్ని మరి ఎక్కడో చూడలేమనుకోండి. రైట్గా కడుపులో కప్పలు తిరుగుతున్నాయని చెప్పి సంజయ్ సిగ్నల్ దగ్గర ఉన్న చిన్న గోపి షాప్కి అయితే వచ్చేసాంలేండి. ఇక్కడ గోపి మాత్రమే దొరుకుతుంది, ఎందుకంటే ఆఫీస్ నుంచి వచ్చే వాళ్ళందరూ ఈ గోపి షాపులను దాటుకుంటే పోవాలి. ఒకవేళ వాళ్ళ కనులు ఎలా పడింది అనుకో ఖచ్చితంగా ఈ గోపి తిని పోవాల్సిందేలేండి. నాకు తెలిసి గోపి ఎలా ఉంటుందో మీ ఓకే వదిలేస్తున్నాను. మనకి బిల్ అయితే 40 రూపీస్ అయితే అయిందిలేండి. తిన్న తర్వాత కాసేపు సడన్గా క్లైమేట్ చేంజ్ అవడంతో టీ తాగుదామని చెప్పి పల్లి పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాంలేండి. వర్షం ఆగిన తర్వాత కాస్త బ్రేక్ తీసుకొని టీ తాగితే ఎంతదరా చారి, ఆ ఫీలింగే వేరు అనుకుంటున్నాను. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు కూడా ఫీల్ అయ్యింటే కామెంట్ చేయండి. నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.